ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా నారాయణ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు దేవానంద్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని ఆయన తెలిపారు. దళిత గిరిజన సమాజాన్ని అభ్యుదయ భావాల వైపు నడిపిస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందేలా ఐక్య వేదిక ద్వారా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇంతకుముందు గతంలో నేను ఆల్ ఇండియా ఎస్టీ ఐక్య వేదికలో గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను 9 సంవత్సరాలు. ఈరోజు నాకు ఆల్ ఇండియా ఎస్టీ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు గుడిసా దేవానంద గారు, అలాగే భరత్ వాగ్మయ్య గారు, నాను గారు నా మీద నమ్మకంతో ఆల్ ఇండియా ఎస్టీ ఐక్య వేదికలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నేను ఈరోజు నాకు తెలంగాణలో స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చిన దానికి కింది స్థాయిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలందరికీ కూడా న్యాయం చేస్తానని, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మా సంఘానికి వచ్చి చెప్తే మేము న్యాయ పోరాటం చేస్తామని, గవర్నమెంట్కి ఏదైనా వినతి పత్రాలు పెట్టుకుంటూ సానుకూలంగా అన్ని పనులు చేస్తానని కూడా నేను మీ అందరికీ చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక బలంగా వాయిస్ వినిపించిన రాష్ట్ర మాజీ అధ్యక్షులు నాను గారికి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాగ్మర్ గారికి, అదేవిధంగా ఇప్పుడు నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన నారాయణ నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే ఈ తెలంగాణలో గత 9 సంవత్సరాలుగా ఉన్న ఈ కమిటీని, కొత్త కమిటీ ఈరోజు అందరి సమక్షంలో ముఖ్యమైన ఈ యొక్క కమిటీ ద్వారా ఎన్నుకోబడింది. దీనికి గతంలో మాదిగా మాలతో పాటు ఈ పొద్దు ఎస్టీలో ఉండే ఎక్కడైతే దిగువ ఉన్న కులాలు ఉన్నాయో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఈరోజు నారాయణ నాయక్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా మిగతా జిల్లాల వారి ద్వారా మిగతా ప్రాంతాల నుంచి కూడా 19వ తేదీ దాదాపు ఒక 2000 మందితో అమీర్పేటలోని ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ఈ యొక్క ఐక్యవేది యొక్క విధి విధానాలతో పాటు ఆ యొక్క కమిటీని కూడా ఆ రోజే ఎన్నుకోబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మా యొక్క పోరాటం ఏదైతే ఉందో, ప్రైవేటు రంగాల్లో 30% రిజర్వేషన్లు కావాలని, అదేవిధంగా అన్ని కాంట్రాక్టర్లో కూడా ఎస్సీ ఎస్టీలకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే నిధులు ఇస్తున్నారో దాంట్లో కూడా 30% ఎస్సీ ఎస్టీలకే కాంట్రాక్టులుగా ఇవ్వాలని